మీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. చైనాను ముంచెత్తిన వరదలు 47 మంది మృతి. బీహార్లో నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన వారంలోనే ఇది మూడవది కావడం గమనార్హం. జిల్లాలో వైసీపీ భవనాలు ఏంటి ఈ ప్యాలెస్ పిచ్చి అంటూ జగన్ పై నారా లోకేష్ ఫైర్. షర్మిలపై హైకమాండ్కు ఫిర్యాదు. కాంగ్రెస్ నేతలకు పీసీసీ షోకాస్ నోటీసు. కల్కికి బెంబేలెత్తించే టికెట్ రేట్లు సామాన్యుడు చూడొద్దా అంటున్న విశ్లేషకులు. ఒకవైపు అమ్మకాలు, మరోవైపు లాభాలు. 10 రోజుల్లో 7 లక్షల కోట్లు పెరిగిన PSU సూచీలు. ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్. చైనాను మరోసారి వరదలు ముంచెత్తాయి. కుండపోత వర్షాల కారణంగా దక్షిణ చైనాలో వరదలు పోటెత్తాయి. భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. పలుచోట్ల భారీగా చెట్లు నేలకూలాయి, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ప్రధాన రహదారులు ఎక్కడికక్కడ కొట్టుకుపోయాయి. ఈ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లో కొండచర్యలు విరిగిపడిన ఘటనలో 47 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చైనా మీడియా వెల్లడించింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు పేర్కొంది. ఈ జల విలయంతో భారీగా పంట నష్టం వాటిల్లింది. చాలా చోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వరద ప్రవాహానికి కార్లు కొట్టుకుపోయాయి. వరద కారణంగా అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ వరదలకు భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు చైనా మీడియా వెల్లడించింది. ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్న బీహార్లో మరో వంతెన కుప్పకూలింది. సివాన్ జిల్లాలో చిన్నపాటి వంతెన ఒకటి కూలి 24 గంటలు గడవక ముందే నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిపోయింది. మోతీహరిలో 1.5 కోట్ల రూపాయలతో 40 అడుగుల విస్తీర్ణంలో వంతెన నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 12 గంటలకు అది ఒక్కసారిగా కూలిపోయింది. సిమెంట్, ఇసుక తగిన పాళ్లలో సరిపోకపోవడం, కాస్టింగ్ కోసం ఏర్పాటు చేసిన
సెంటరింగ్ పైపు బలహీనంగా ఉండడంతో బ్రిడ్జ్ కూలిపోయిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వారం రోజుల్లోనే రాష్ట్రంలో వంతెనలు కుప్పకూలిపోవడం ఇది మూడోసారి. అరిరాయోలని బక్రా నదిపై 12 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రిడ్జ్ ఈ నెల 18న కూలిపోయిన విషయం తెలిసిందే. ఇక జూన్ 22న సివాన్లోని గండక్ కాలువపై వంతెన కుప్పకూలింది. దౌరందా మహారాజాగంజ్ బ్లాక్స్లోని 2 గ్రామాలను కలుపుతూ కెనాల్పై కట్టిన ఈ బ్రిడ్జ్ చాలా ఇండ్ల క్రితం నాటిదని, కెనాల్లోని నీటి ప్రవాహ దాటికి పిల్లర్లు దెబ్బతిని వంతెన కూలిందని జిల్లా కలెక్టర్ ముకుల్ కుమార్ గుప్తా తెలిపారు. మంగళవారం అరారియా జిల్లాలో కొత్తగా నిర్మించిన 180 మీటర్ల పొడవైన బ్రిడ్జ్ కుప్పకూలిపోవడం సంచలనం రేపింది. దీంతో నదులు, కాలువలపై నిర్మించిన వంతెనల పటిష్టతపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పబ్లిక్ వర్క్స్ లో నాణ్యత లోపాలు, అక్రమాల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఏపీలో ఇప్పటికే రిషికొండ ప్యాలెస్ వివాదం సంచలనం సృష్టిస్తూ ఉంటే ఊరూరా వైసీపీ ప్యాలెస్లు నిర్మిస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, తాడేపల్లి, ఇడుపులపాయ ఇలా ఊరూరా రాజభవనాలను తలదన్నేలా సొంత ప్యాలెస్లను కట్టుకున్న జగన్ ఇప్పుడు ఏకంగా వైసీపీ ఆఫీసుల కోసం కూడా ప్యాలెస్లు కట్టిస్తున్నాడని పేర్కొంది. ఇది కూడా అనుమతి లేకుండా ప్రజాధనంతోనే నిర్మిస్తున్నారని ఆరోపించింది. ఏపీలోని 26 జిల్లాల్లో 42.24 ఎకరాల ప్రభుత్వ భూమిని తన పార్టీ ఆఫీసుల కోసం వైఎస్ జగన్ కేటాయించారని టీడీపీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 688 కోట్ల రూపాయల విలువైన ఈ భూమిని కేవలం ఎకరానికి 1000 రూపాయల నామమాత్రపు ధరకే లీజుకు తీసుకున్నారని విమర్శించింది. ఈ స్థలంలో 500 కోట్ల రూపాయలకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని తెలిపింది. ఈ 26 భవనాల్లో ఒక్క ప్రకాశం తప్ప ఏ భవనానికి కూడా అనుమతులు లేవని చెప్పింది. కాగా 26 జిల్లాలో వైసీపీ భవనాల నిర్మాణంపై ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజిరెడ్డి జాగిరా అని వైఎస్ జగన్ ను ప్రశ్నించారు. వైసీపీ కోసం 26 జిల్లాలో 42 ఎకరాలకు పైగా 1000 రూపాయల నామమాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్లు కడుతున్నావు అని మండిపడ్డారు. జగన్ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన 600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చని అన్నారు. ఆయన విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే 500 కోట్ల రూపాయలతో 25,000 మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చని తెలిపారు. ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి, నీ ధనదాహానికి అంతులేదా అని మండిపడ్డారు. ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలకు కాంగ్రెస్ అధిష్టానం నోటీసులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసినందుకు గాను పీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వారిద్దరికీ పీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ లింగశెట్టి ఈశ్వరరావు షోకాజ్ నోటీసులు పంపించారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడమే కాకుండా తిరుగుబాటు గ్రూపులతో కలిసి మీడియా సమక్షంలో తీవ్రమైన ఆరోపణలు చేశారని, పార్టీ ప్రతిష్టకు, నాయకత్వానికి నష్టం కలిగించారని సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలకు పంపించిన నోటీసులో పేర్కొన్నారు. వారు చేసిన ఆరోపణలపై వారం రోజులుగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి షర్మిల ఒంటెద్దు పోకడలే కారణమని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డి ఇటీవల అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. షర్మిల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కు లేఖ రాశారు. షర్మిలను ఏపీ పీసీసీ చీఫ్ గా నియమించినప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తారని చాలా నమ్మకం పెట్టుకున్నామని సుంకర పద్మశ్రీ, రాకేష్ రెడ్డిలు ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ ఆమె సొంత నిర్ణయాల కారణంగా రాష్ట్రంలో పార్టీకి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో సమర్థులైన నేతలకు టికెట్లు ఇవ్వలేదని విమర్శించారు. డబ్బులు ఇచ్చిన వారికే బీఫామ్ కేటాయించారని అన్నారు. సిడబ్ల్యూసీ సభ్యులు, సీనియర్ నాయకులు ఇచ్చిన సూచనలు ఆమె పరిగణలోకి తీసుకోలేదని తెలిపారు. షర్మిల అవగాహన రాహిత్యం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నాయకులను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేస్తుందని పేర్కొన్నారు.
మేడ్చల్ మున్సిపల్ పట్టణంలోని జగదాంబ జ్యువెలరీ షాప్లో పట్టపగలే దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్ పక్కనే గల జగదాంబ జ్యువెలరీ షాపులో గుర్తు తెలియని దుండగులు బుర్కా ధరించి షాపు యజమాని శేషారంపై కత్తితో దాడి చేశారు. అతడి ఛాతీపై పొడిచి షాపులోని నగలను తన బ్యాగ్లో వేయమని అరిచాడు. అనంతరం నగల షాపులోని బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. దుకాణానికి వచ్చిన ఇద్దరు దుండగుల్లో ఒకరు బుర్కా ధరించాడు. వారు పల్సర్ బైక్ పై వచ్చారు. బంగారు దుకాణంలో చోటు చేసుకున్న ఘటనపై సీసీ ఫుటేజ్లు రికార్డ్ అయ్యాయి. దీంతో దుండగులు ఫోటోలు వెలుగు చూశాయి. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు అక్కడ చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ ఒక జ్యువెలరీ షాప్ లో వచ్చి ఓనర్ వాళ్ళకి అటాక్ చేసి దాడి చేసి అటెంప్టెడ్ టు టేక్ అవే సమ్ థింగ్స్, కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు. వాళ్ళు పారిపోయారు అండ్ అది బాగా వైడ్లీ రిపోర్ట్ అయింది. సో దాంట్లో మన తరఫ్ సైబరాబాద్ సైడ్ నుంచి మేడ్చల్ పోలీస్, సిసిఎస్ అండ్ ఎస్ఓటి కలిసి మల్టిపుల్ టీమ్స్ చేసి yesterday evening kala they had apprehended two of the offenders. Apprehend chesi valki further interrogation and ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి రిమాండ్ చేస్తారు. సో దీంట్లో 3 members వర్ ఇన్వాల్వ్డ్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాడు హెల్ప్ చేశాడు వాళ్ళకి టు గెట్ ద వెహికల్లో తీసుకురావడం అండ్ అక్కడ అబ్జర్వ్ చేయడానికి. సో రెస్ట్ ఆఫ్ ద డీటెయిల్స్ ఐ విల్ ఆస్క్ డీసీపీ క్రైమ్స్ అండ్ డీసీపీ మెడ్చల్ టు టెల్ యూ. సో దిస్ వాజ్ ద కేస్. అది it was being reported that బయట నుంచి ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చిన గ్యాంగ్స్ ఉన్నాయి, బట్ it was all local people from హైదరాబాద్. చెప్పేస్తాను అబ్బాయి వాళ్ళందరూ అలర్ట్ కావడం, అతను కూడా చోర్ అని ఆ ఓనర్ మొత్తుకోవడం తోటి అలర్ట్ అయ్యేసరికి వీళ్ళు కూడా పారిపోవడం జరిగింది. ఇమీడియట్ గా మనకి ఇన్ఫర్మేషన్ రావడంతో వితిన్ 10 to 15 minutes లో మన టీమ్స్ అన్ని కూడా పోలీస్ స్టేషన్ పక్కనే ఉండటము, అక్కడ ఉన్నటువంటి క్రైమ్స్, ఎస్ఓటి అందరూ కూడా ఇమీడియట్ గా టీమ్స్ ఫామ్ చేసుకొని దాదాపు 200 సీసీ కెమెరాస్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఐడెంటిఫై చేయడం. మనం చూస్తున్న ప్రాసెస్ లో బైక్ ఆ పక్కనే దగ్గరలో నియరెస్ట్ ప్లేస్ లో ఒక 1 kilometer దూరంలో దాన్ని పడేసిపోవడం, దాని తర్వాత దాన్ని బైక్ ని చూసినప్పుడు దాని నెంబరు అందరూ ట్రేస్ చేయడం, ఇమీడియట్ గా ఆర్టీఐ యాప్ లో పోయి ఆ ఓనర్స్ పర్టికులర్ చూసుకుంటే అది మన ఓయూ ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి అబ్సిగూడ ఏరియాలో అది ఒక 4 days బ్యాకే స్టోలెన్ అయింది. ఇమీడియట్ గా ఓనర్స్ ని కన్సల్ట్ చేసి అక్కడి నుంచి కూడా మనం సీసీ ఫుటేజ్ కలెక్ట్ చేసి దాని రూట్ అంతా కూడా ఓయూపీఎస్ నుంచి అప్ టు చాదర్గఢ్, మీర్ చౌక్, చార్మినార్ వరకు కూడా దాదాపు అన్ని టీమ్స్ ఫాలో చేసి అక్కడ రీసెంట్ గా వీళ్ళు చాదర్గఢ్ లో అయినటువంటి రాబరీలో కూడా ఇన్వాల్వ్ కావడము, అప్పటికే మన వాళ్ళందరూ కూడా జైలు రిలీజ్ పర్సన్ తీసుకోవడము, వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్ రిపోర్ట్స్ స్టడీ చేయడము, ఎక్కడైతే సీసీ ఫుటేజ్ క్లారిటీ వచ్చిందో అక్కడ ఈ పర్సన్ చాదర్గఢ్ లో ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఐడెంటిఫై చేసుకొని ఇమీడియట్ గా ఐఆర్ లో ఉన్న నెంబర్స్ ఆధారంగా మనం A1 ని అజీజ్ కొటాడియా అని మనం ఐడెంటిఫై చేసి పట్టుకోవడం జరిగింది. ఫస్ట్ అసలే ప్రభాస్ సినిమా, అందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్ లాంటి భారీ తారాగడం. బడ్జెట్ ఏమో 700 కోట్ల రూపాయలు. విజువల్స్ చూస్తే హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తక్కువగా లేవు. ఇలాంటి సినిమా అంటే టికెట్ రేటు కొంచెం ఎక్కువైనా ప్రేక్షకులు వెనకాడరు. మామూలుగానే పెద్ద సినిమాలకు రేట్లు పెంచుతారు కాబట్టి కల్కి విషయంలోనూ ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు కొనడానికి ప్రేక్షకులు రెడీగానే ఉన్నారు. అయితే ఈ చిత్రానికి మామూలుగా పెద్ద సినిమాలకు పెట్టే దానికంటే ఎక్కువ ధరలే పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ వరకు ఈ సినిమాకు టికెట్ల ధరలు ఖరారయ్యాయి. సింగిల్ స్క్రీన్లలో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయల రేట్లు పెరగనున్నాయి. రెగ్యులర్ షోల వరకు ప్రీమియం సింగిల్ స్క్రీన్లకు ట్యాక్స్లతో కలిపి 265 రూపాయలు, మల్టీప్లెక్స్లకు 413 రూపాయలుగా రేట్లు ఫిక్స్ చేశారు. అయితే కల్కి 3D సినిమా కాబట్టి 3D గ్లాసులకు అదనపు ధర చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్లోని ప్రసాద్ మల్టీప్లెక్స్లో టాప్ క్లాస్ 3D గ్లాసెస్కు 100 రూపాయల దాకా తీసుకుంటారు. అంటే కల్కి సినిమాను అక్కడ చూడాలంటే 513 రూపాయలు పెట్టాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా కల్కికి తెలంగాణలో తెల్లవారుజామున 5:30 ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. మామూలుగా తెల్లవారుజామున షోలకు రెగ్యులర్ రేట్లు ఉంటాయి,
కానీ కల్కికి మాత్రం 5:30 షోలకు స్పెషల్ రేట్లు పెడుతున్నారు. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు అన్నింటికీ కలిపి ఏకమొత్తంగా ₹200 అదనపు రేటు పెట్టేశారు. సింగిల్ స్క్రీన్ ధర ₹377 కాగా మల్టీప్లెక్స్ టికెట్ రేటు ₹495గా ఉండబోతోంది. కల్కికి ఉన్న క్రేజ్ దృష్ట్యా హైదరాబాద్లో ఉన్న, తెలంగాణలో ఉన్న ప్రతి థియేటర్లో 5:30కు షో పడుతుందనడంలో సందేహం లేదు. ఆ షో చూడాలంటే ప్రేక్షకుల జోబులకు బాగానే చిల్లు పడుతుంది. ఈ రేట్లు మరీ ఎక్కువ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కల్కి స్థాయి సినిమాకు అంత రేటు పెట్టొచ్చని, అందుకు తగ్గ వినోదాన్ని, ప్రత్యేక అనుభూతిని సినిమా ఇస్తుందనే ఆశించవచ్చు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇంకా టికెట్ల ధరలు ఖరారవ్వలేదు. సంస్థలను పూర్తిగా వదిలించుకోవడమే ధ్యేయంగా పనిచేస్తున్న కేంద్ర సర్కారుకు ఆయా సంస్థల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతూ ఉండడంతో మెంగుడు పడడం లేదు. నరేంద్ర మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంస్థను వదలడం లేదు. ఏకంగా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించిన సంస్థలను సైతం అమ్మకానికి పెట్టారు. ఎల్ఐసితో పాటు ఏ సంస్థలో వాటాను బహిరంగ మార్కెట్లో అమ్మేశారు. మరోవైపు ఈ సంస్థల షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. నరేంద్ర మోదీ సర్కారు మూడోసారి అధికారం చేపట్టిన నాటి నుంచి ఆయా సంస్థల షేర్లు భారీగా లాభపడ్డాయి. ముఖ్యంగా గత 10 రోజుల్లో పిఎస్యుల షేర్లు 7 లక్షల కోట్ల రూపాయల మేర పెరగడం విశేషం. పిఎస్యులను తెగనమ్మేస్తామని ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేసినప్పటికీ ఆయా షేర్లు మాత్రం మదుపర్లు ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. ఆయా సంస్థలు పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో అధిక రాబడి వచ్చే అవకాశం ఉంటుందన్న అంచనాతో దేశీయ, విదేశీ మదుపర్లు అధికంగా కొనుగోలు చేస్తున్నారని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వీటికి తోడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పిఎస్ఈలు అంచనాలకు మించి రాణించడం కూడా మదుపర్లలో ఉత్సాహాన్ని నింపింది. వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. సూపర్ 8 పోర్లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్ 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ అర్ధ సెంచరీతో అదరగొట్టారు. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ T20 ప్రపంచ కప్లో వరుసగా రెండోసారి హ్యాట్రిక్ వికెట్లు తీశారు. కాగా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి ఆసీస్ బ్యాట్స్మెన్ అష్టకష్టాలు పడ్డారు. ఆఫ్ఘన్ బౌలర్ల ధాటికి సహచరులంతా వెనుతిరుగుతున్న గ్లెన్ మ్యాక్స్వెల్ ఒంటరి పోరాటం చేశాడు. 59 పరుగులు చేసిన అతడు అవతలి ఎండ్ నుంచి సపోర్ట్ లభించకపోవడంతో జట్టును విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. చివరికి 19.2 ఓవర్లలో 127 రన్స్ మాత్రమే చేసిన ఆసీస్ ఓటమిని మూటగట్టుకుంది. జట్టులో మిచెల్ మార్ష్, మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ మాత్రమే 2 అంకెల స్కోర్లు చేయడం గమనార్హం. ఆఫ్ఘన్ విజయంలో బౌలర్ విల్బాదిన్ నైబ్ కీలక పాత్ర పోషించాడు. 20 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. నవీన్ ఉల్ హక్ 3 వికెట్లు తీయగా రషీద్ ఖాన్,
అమర్జాయ్ చెరో వికెట్ తీశారు. దీంతో గ్రూప్ 1లో చెరో గెలుపుతో ఆసీస్ ఆఫ్ఘన్ సెమీస్ రేస్లో నిలిచాయి. భారత్ ఇప్పటికే సెమీస్ బెర్త్ను దాదాపు ఖరారు చేసుకునే విషయం తెలిసిందే. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చైనాను ముంచెత్తిన వరదలు 47 మంది మృతి. బీహార్లో నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన, వారంలోనే ఇది 3వది కావడం గమనార్హం. జిల్లాలో వైసీపీ భవనాలు ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి అంటూ జగన్పై నారా లోకేష్ ఫైర్. షర్మిలపై హైకమాండ్కు ఫిర్యాదు, ఇద్దరు కాంగ్రెస్ నేతలకు పీసీసీ షోకాస్ నోటీసులు. కల్కికి బెంబేలెత్తించే టికెట్ రేట్లు సామాన్యుడు చూడొద్దా అంటున్న విశ్లేషకులు. ఒకవైపు అమ్మకాలు, మరోవైపు లాభాలు. 10 రోజుల్లో 7 లక్షల కోట్లు పెరిగిన PSU సూచీలు. ఇటువంటి వరల్డ్ కప్ లో సంచలనం, ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఆఫ్ఘనిస్తాన్. ఇవి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.